అవినీతికి కేర్ ఆఫ్ చెవిరెడ్డి కుటుంబమని ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా తుడా చైర్మన్గా చెవిరెడ్డి కోట్లాది రూపాయలు సంపాదించారని చెవిరెడ్డి అక్రమాస్తుల వివరాలు తన వద్ద ఉన్నాయని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి ఆరోపించారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో అన్ని అవినీతి అక్రమాలకే పాల్పడ్డారని టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి ఆరోపించారు. మంగళవారం చంద్రగిరి పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద ఆమె టీడీపీ మహిళా నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చెవిరెడ్డి చేయిస్తున్నారని, తాను లంచాలు తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం వరకు తాను చంద్రగిరి టవర్ క్లాక్ వద్దే ఉంటానని, అవినీతికి పాల్పడ్డాననే ఆధారాలు ఉంటే టవర్ క్లాక్ దగ్గరకు తీసుకురండి అని సవాల్ విసిరారు. చంద్రగిరి టీడీపీ కార్యకర్తలందరూ స్వశక్తితో కష్టపడి ఆస్తులను సంపాదించుకున్నారని, టీడీపీ నాయకులు కార్యకర్తలపై అవినీతి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. చెవిరెడ్డి అవినీతి అక్రమాల లిస్టు తన దగ్గర ఉందని, తుడా చైర్మన్గా చెవిరెడ్డి చేసిన అవినీతిపై ఒక్కొక్కటిగా ఆధారాలు బయటకు వస్తాయన్నారు. చెవిరెడ్డి అక్రమాస్తులపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తాను తన భర్త ప్రజాసేవకే అంకితమయ్యామని, అభివృద్ధి చేయడం మాత్రమే తమ కుటుంబానికి తెలుసునని స్పష్టం చేశారు. సూటిగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఆడవాళ్ళని అవమానిస్తూ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకునే రాజకీయం చేశారు. ఇప్పుడు చెవిరెడ్డి గారిని అడుగుతున్నా, చేత కాలేదా అన్న? నాని గారిని ఢీ కొట్టడానికి చేత కాలేదా? నాని గారిని ఢీ కొట్టాలా? నాని గారి ఎమ్మెల్యే ఇక్కడ, నేను కాదు. నాని గారిని ఢీ కొట్టలేక నా గురించి తప్పుడు వార్తలు రాస్తే సమాధానం చెప్పాలా లేదా? ఇక్కడ మేము కూడా 5 సంవత్సరాలు ఉన్నాం. మీ సతీమణి గురించి ఎప్పుడు మాట్లాడలా. ఆస్తుల చిట్టా చాలా ఉంది, మీ సతీమంది చాలా ఉంది. ఇది తక్కువ, ఇది శాంపలే, కానీ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తా. నేనే షాప్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తా. మీకు కూడా ఆ సదవకాశమే నేను ఇచ్చా. రండి, నా పైన నేను లంచం తీసుకున్నానని అభియోగం చేశారు. అది మీ అఫీషియల్ పేజ్ లో పెట్టుకున్నారు. మీ గ్రూప్ లో వెరీ స్పష్టంగా నానిగారి ఫోటో వేసి, నా పేరు నానిగారి ఫోటో క్లియర్ గా వేసి, నానిగారి అంటే ఎమ్మెల్యే సతీమణి అంటే నానిగారికి ఉన్నది నేను ఒక్కటే సతీమణి కాబట్టి నేనే రాసావు. నిన్ను రుజువులు తీసుకొని రమ్మన్నా ఇక్కడికి. నేను 50,000 రూపాయలు 50 లక్షలు ఒక విలేజ్ అంటే నీ మనిషి మళ్ళా అతను నీ హయాంలో ఇచ్చిన ఈఓ గారు, ఒక పంచాయతీ ఈఓ గారికి నీ స్థానం కంటిన్యూ చేయాలంటే ఎమ్మెల్యే భార్య 50 లక్షలు అడిగారని స్పష్టంగా నువ్వు రుజువులతో నీ అఫీషియల్ పేజ్ లో పెట్టుకున్నావు. అన్ని గ్రూప్స్ లో నువ్వు సర్క్యులేట్ చేసావు. అందుకు మాత్రమే ఇక్కడికి రమ్మని చెప్పా. నేను వచ్చి రుజువులు ఇస్తే నేను నీకు సమాధానం చెప్తా. వెనక్కి కూర్చొని రాసుకుంటే వృధా. నేను బాగా చెప్తాను, వినుకోన్నా. ఏ రోజైతే చట్టసభల్లో మా బోనమ్మ గారిని అవమానించారో ఆ రోజే మీ పార్టీకి పతనం స్టార్ట్ అయింది. బాగా గుర్తుపెట్టుకో, ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయింది.